Hope by God grace completed his 10th month and entering into 11th month today. 9th మంత్ ఫోటోషూట్ కొంచెం లేట్గా చేసాము, అప్పుడు ఫోటో అనమాట అది. 10th మంత్లో హోప్కి వ్యాక్సిన్ వేశారు, 4 ఇంజెక్షన్స్ చేశారు. ఆఫ్టర్ దట్ ఫస్ట్ టైం హోప్ బస్లో ప్రయాణం చేశాడు. అలాగే ఫస్ట్ టైం విజయవాడ వెళ్ళడం జరిగిందనమాట. నా ఫోన్ అంటే హోప్కి చాలా ఇష్టం. బాగా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే ఫోన్ చేతికి ఇస్తాను. చూడండి, ఫోన్ తీసుకొని ఎలా కెమెరా ఆన్ చేస్తాడు, తానే ఓన్గా రికార్డ్ చేసేస్తున్నాడు. మెమరీ కోసం సేవ్ చేశాను. అలాగే ఈ ఫోటో వచ్చేసి మా సిస్టర్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మెమరీ కోసం ఈ ఫోటోని తీసుకొని సేవ్ చేసుకున్నాను అనమాట. అలా ఫంక్షన్స్కి వచ్చాడు హోప్. అలాగే ఎవ్రీ సండే కంప్లీట్గా చర్చ్కి వెళ్తాము. సో ఆ పిక్ అనమాట ఇది. అలాగే 10th మంత్లో హోప్ ఈ మెమరీ అనేది స్పెషల్ అనమాట. ఎందుకంటే నా శ్రీమంతం రోజు ఈ శారీ కట్టుకున్నాను హోప్ పొట్టలో ఉన్నప్పుడు. అదే శారీ ఇప్పుడు కట్టుకొని హోప్ని చేతిలో పట్టుకున్నాను. 5 కేజీలు చాప్ చూసి భయపడిపోయాడు హోప్. అలాగే చీకట్లో చూడండి ఎలా ఆడుతున్నాడు. అలాగే మా ఫ్రెండ్స్ శ్రీమంతానికి కూడా హోప్ అటెండ్ అయ్యాడు. శ్రీమంతం ఫంక్షన్ కూడా వాడు చేసేసాడు అనమాట. అలాగే ప్రమోద్ అయితే చక్కగా ఆడుకున్నాడు. ఇంకా 9th, 10th మంత్ వచ్చేసరికి కొంచెం ఏదో అన్నా సరే వెంటనే వెయిట్ చేస్తున్నాడు. అలా వెయిట్ చేశారనమాట. వెంటనే అన్నయ్య తీసుకుని చక్కగా బుజ్జగించారు. ఎవరు కోపంగా వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా తనకి ఇష్టమైన వాళ్ళు. సో చిన్న చిన్న చేతులు తొందరగా ఎదిగిపోతున్నాడు కాబట్టి మెమరీ కోసమని బుడ్డి చేతులు, అలాగే చిన్న చిన్న పాదాలని ఫోటో తీసుకుని మెమరీగా ఉంచుకున్నాను. అలాగే హోప్ చిన్నవాడు అనుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు పుట్టాడు. ఆ బాబుని చూడడానికి మా హోప్ వెళ్ళాడు అనమాట. చూడండి చక్కగా పలకరిస్తున్నాడు. కొంచెం ముందు భయపడ్డాడు, తర్వాత ముద్దు పెట్టాడు కూడా. సో చిన్న బాబు ఇంకో చిన్న బాబుని పలకరించడానికి వెళ్ళాడనమాట. ఇలా 10th మంత్లో బాగా ఎంజాయ్ చేశాడు హోప్. చాలా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాడు పుట్టిన దగ్గర నుంచి. ఇక్కడైతే దగ్గుతున్నాడు. దగ్గు రాకపోయినా దగ్గుతున్నారు, ఎందుకంటే వాళ్ళ డాడీ తల మీద నిమరాలని చెప్పి దగ్గు రాకపోయినా తెచ్చుకొని మరి దగ్గుతున్నాడు. సో క్యూట్ మెమరీస్ అన్నీ ఇవన్నీ. సో మెమరీ కంపల్సరీగా మన కోసం ఏమి ఉండవు, ఓన్లీ మెమరీసే ఉంటాయి. సో అందుకనే సేవ్ చేసుకుంటున్నాను. వాళ్ళ డాడీకి కూడా చేతితో నిమురుతున్నాడు దగ్గు వస్తుందని. సో ఇలాంటివి చాలానే చేశాడు, బట్ కొన్ని మాత్రమే రికార్డ్ చేయగలిగాం. సో గాడ్ బ్లెస్ యూ నాన్న, లవ్ యూ సో మచ్, బాయ్ బాయ్.